ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే మనం తెలుగు చాప్టర్లో 9th లెసన్ అయితే మొదలు పెడదాము. 9th లెసన్ బొమ్మ గుర్రం అయితే ఉందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాకు మా టీచర్ చెప్పగానే చాలా మంచిగా అనిపించింది. ఇంట్రెస్టింగ్ చాలా ఉంది. ఇదైతే 9th లెసన్ బొమ్మ గుర్రం అన్నమాట. మన తెలుగు చాప్టర్ తెలుగులో 9th చాప్టర్ ఏముందంటే బొమ్మ గుర్రం ఉంది. ఇది 4th క్లాస్ది, అందరికీ తెలుసు. నెక్స్ట్ పేజ్ ఇదండి, ఇక్కడ పిక్చర్ ఎలా ఉంది ఇదిగోండి. ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటంటే ఫస్ట్ మీకు ఇక్కడ ఏదైనా ఇంగ్లీష్లో కానీ ఎక్కడైనా స్టోరీ ఉండి ఇక్కడ ఏదైనా పిక్చర్ ఉందనుకోండి, దాన్ని ఫేస్ షీట్ అంటారు ఇంగ్లీష్లో అయితే. తెలుగులో అయితే నాకు తెలియదు అనమాట. నేను నేర్చుకుంటాను తర్వాత. ఇప్పుడు చూద్దాం. మీరు రకరకాల బొమ్మలను ఆడుకుంటారు కదా. కొన్ని బొమ్మలను కొనుక్కుంటారు, కొన్ని బొమ్మలను మీరే తయారు చేసుకుంటారు. అట్లాగే రాములమ్మకు కూడా బొమ్మలంటే చాలా ఇష్టం. తానే ఒక బొమ్మను తయారు చేసుకున్నది. రాములమ్మ ఇష్టమైన ఆ బొమ్మని కావాలని ఇంకొక పాప అడిగింది. తరువాత ఏమైందో పాఠం చదివేద్దామా ఇక. అంటే చెప్పాలంటే మన లెక్కనే రాములమ్మకు బొమ్మలంటే చాలా ఇష్టం. అనగనగా రాములమ్మ అనే ఒక పాప ఉండేది. రాములమ్మ వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు పక్కనే జీవించేవాళ్ళు. అనగనగా ఒక రాములమ్మ ఉండేదట. ఆ రాములమ్మ వాళ్ళ మమ్మీతో డాడీతో కలిసి రోడ్డు పక్కన జీవించేదట. అంటే ఉంటుండేనట, రోడ్డు పక్కకి ఇల్లు ఉంటుండేనట. ఇప్పుడు మనది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడుందంటే ఏదో ఒక ఊరు పేరు చెప్తాం. ఇప్పుడు మా ఇల్లు ఎక్కడుంది? మురుగుడంలో ఉంది. మురుగుడంలో ఎస్సీ కాలనీలో ఉంది, అట్లా చెప్తాం. కానీ వీళ్ళది ఎక్కడ ఉండే అంటే ఒక రోడ్డు పక్కన వీళ్ళ ఇల్లు ఉండే. ఆమె ఎవరితో ఉండేదంటే వాళ్ళ మమ్మీ డాడీతో ఉండేది. మనం ఉంటాం కదా మమ్మీతోని డాడీతోని అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళతోని అక్కలతోని అట్లా ఉంటాం కదా. ఆమె కూడా ఉంటుందట మమ్మీ డాడీతోని. వాళ్ళకు ఒక బండి ఉండేనట. అది అందరికి ఉంటుంది కదా. ఇప్పుడు మన తాతయ్యలకేమో ఎక్సెల్ అలాంటివి ఉంటాయి. మన డాడీస్కేమో పల్సర్స్ అవి ఉంటాయి. అందరికీ ఉంటుంది. ఈ కాలంలో ఎడ్ల బండ్లు అయితే చాలా కరువు అయిపోయినాయి కదా. ఆ బండి మీద అందమైన బొమ్మలు పెట్టి అమ్ముకునేవాళ్ళు. ఆ బండి పైననట అందమైన బొమ్మలు పెట్టి అమ్ముకునేటోళ్ళట. రాములమ్మ వాళ్ళ నాన్న పొడుగ్గా ఉండేవాడు. ఆయనకి పెద్ద పెద్ద మీసాలుండేవి. తలపాగా చుట్టుకునేవాడు. రాములమ్మ వాళ్ళ అమ్మ ఎన్నో కుచ్చులున్న లెహంగా వేసుకుంది. రాములమ్మ వాళ్ళ నాన్న పొడుగ్గుండేనట. పొడుగ్గా ఉండి మీసాలు పెద్ద పెద్దగా ఉండేట. తాతలకు ఉంటాయి కదా, నాటకాలం తాతలకు ఉంటాయి. అయితే ఆమె ఇంకా వాళ్ళ తలపాగా చుట్టుకునేటోడట. తలపాగా చుట్టుకుంటారు కదా, ఇదే అనమాట తలపాగా అంటే. ఇది ఇట్లా నెత్తికి చుట్టుకుంటారు కదా, దాన్ని తలపాగా అంటారు. ఇక్కడ నెత్తి పైన అంటే ఇది. ఇంకా వాళ్ళ అమ్మ ఎన్నో కుచ్చులున్న లెహంగా వేసుకునేదట. ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఆమె ఎన్ని కుచ్చుల లెహంగా వేసుకుంటుందని. గలగలలాడే ఎన్నో నగలు పెట్టుకునేది. అంటే ఆమె ఎన్ని నగలు వేసుకున్నది చూడండి. గలగలలాడుతుండేనట్టు ఈమె అంటే గలగలలాడేటివి, ఎంతో గలగలలాడే నగలు వేసుకుంటుండేనట. మనం కూడా వేసుకుంటాం కదా ఇప్పుడు. అదే అందరికీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఫంక్షన్స్కి వెళ్తే చైన్, లేదా సిటీ పిల్లలు అయితే ఫంక్షన్స్కి వెళ్తే చైన్స్ వేసుకుంటారు. లేదా ఇక్కడ పల్లెటూరు వాళ్ళు అయితే పెద్ద పెద్ద నెక్లెసెస్ వేసుకుంటారు, హాఫ్ సారీస్ కట్టుకుంటారు, పట్టు చీరలు కట్టుకుంటారు, అట్లా ఉంటారు. గజ్జలు పెట్టుకుంటారు. అన్నీగా లక్ష్మీదేవి నెక్లెస్ వేసుకుంటారు. మొత్తం
సెట్ కొనుక్కుంటారు, కొంతమంది గోల్డ్ కూడా వేసుకుంటారు. ఆమె నడుస్తుంటే ఇవన్నీ సన్నగా శబ్దం చేసేవి. ఇప్పుడు మనం నడిచినాం అనుకో, ఒకవేళ మనం ఫంక్షన్కి పోతున్నాం, గజ్జలు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనం నడంగా గజ్జలు ఎట్లా అంటే గల్గల్మనే, అట్లానే ఈమె పెట్టుకున్న నగలు ఎంతో గల్మని మంచిగా ఉండేటి అట. రాములమ్మ కూడా అమ్మ తీరుగా ఒక గగ్గెర వేసుకునేది. రాములమ్మ వాళ్ళ కూతురు రాములమ్మ కూడా వాళ్ళ మమ్మీ తీరు ఒక గగ్గెర వేసుకునేదట. అంటే గగ్గెర అంటే గిదే గగ్గెర, పరికిని అంటారు. అంటారు కదా మనల్ని, మాట ఒకటి అంటారు, అమ్మ తీరుగా అంటారు. అమ్మ తీరుగా అంటే అమ్మ తిన్న కూరనే తింటుంది. ఇప్పుడు మా అమ్మ బక్క ఉందనుకోండి, ఇప్పుడు వీళ్ళ అమ్మ బక్క ఉంది, వీళ్ళ అమ్మ లెక్కనే ఉన్నది ఈమె అంటారు. అట్లనే ఆమె కూడా అట్లా ఉన్నదట. ఎట్లా ఉన్నదంటే వాళ్ళ మమ్మీ లెక్క ఒక బట్టలు, ఒక గగ్గెరేసుకునేదట. రాములమ్మ తండ్రి సుత్తెలు, పట్టుకార్లు వంటి సామాన్లు తయారు చేసి అమ్మేవాడు. సుత్తెలతోని దేన్నన్నా పలగొట్టడానికి అట్లా యూజ్ చేస్తాడు. రాములమ్మ తల్లి బొమ్మ గుర్రాలను తయారు చేసేది. ఇదిగోండి, రాములమ్మ తల్లి బొమ్మ గుర్రాలను తయారు చేస్తుంది. ఈమె ఎవరు? ఆమె తల్లే. రాములమ్మ వాళ్ళ తల్లి బొమ్మ గుర్రాలని తయారు చేసింది. ఆమె వాటిని రంగురంగుల బట్ట ముక్కలతో కుట్టేది. బట్ట ముక్కలతోని కుట్టేదట. ఇగో ఇట్లా కుట్టేదట. రంగురంగుల బట్ట ముక్కలతోని ఆమె కుట్టేదట. చిన్న చిన్న అద్దాలు, రిబ్బన్లతో వాటిని సింగారించేది. అంటే ఇప్పుడు చిన్న చిన్న అద్దాలు ఉంటాయి కదా, చిన్న చిన్న స్టోన్స్, రిబ్బన్లతోని వాటిని సింగారించేదట. ఇప్పుడు సింగారించడం అంటే మీకు చెప్పాలంటే, ఇప్పుడు పెళ్లి కూతురు ఉందనుకోండి, బ్రైడల్ అంటే పెళ్లి కూతుర్ని సింగారించుతారు కదా, ఆమె బట్టలు వేసి బాగానే సింగారించింది అని అంటారు కదా. అంటే ముసలోళ్ళు అంటారు కదా, పాతకోళ్ళు బాగానే సింగారించిళ్ళు పిల్లని, బాగానే నగలు ఉన్నాయి కదా, ఇట్లా సింగారించేది అంటే ఇట్లా తయారు చేసేది అనమాట. ఇట్లా తయారు చేసిన గుర్రాలను ఆమె రోడ్డు పక్కనే వరుసల్లో ఉంచేది. రాములమ్మకు ఆ బొమ్మ గుర్రాలంటే ఎంతో ఇష్టం. అయితే ఆమె తయారు చేసినవి ఉంటాయి కానీ, ఇక తయారు చేసిన వాళ్ళు అమ్ముకునే తందుకు ఎత్తారు. ఇక ఎందుకు ఎత్తారు? ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, దుకాణం పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? ఫర్ సపోజ్ దుకాణం పెట్టుకున్నారు అనుకోండి. ఎందుకు పెట్టుకున్నారు? డబ్బులు రావాలని, ఇట్లా అమ్మడానికే కదా పెట్టుకున్నది. అందుకే వాళ్ళు కూడా అమ్మడానికి తయారు చేసుకున్నారట. ఇంకా వాళ్ళ అమ్మ రోడ్డు పక్కన, ఇప్పుడు మీరు అంటే షాపులలో అమ్ముకుంటారు, కానీ వాళ్ళు ఎక్కడ అమ్ముకునేటోళ్ళట? రోడ్డు పక్కన వరుసలో పెట్టేదట వాళ్ళ తల్లి. అయితే రాములమ్మ కంటే ఆ రాములమ్మ ఉన్నది కదా, ఆ రాములమ్మకి ఆ బొమ్మ గుర్రాలంటే ఎంతో ఇష్టం అట. ఇక మనకు కూడా ఏదో ఒక బొమ్మ ఉంటుంది కదా ఇష్టం ఉన్నది. ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు నాకేది ఇష్టం అనుకుందాం. ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ బార్బీ డాల్ అనుకుందాం. అయితే నాకు ఈ బొమ్మ ఇష్టం. మా తమ్మునికి ఫర్ సపోజ్ కార్ ఇష్టం అనుకుందాం. కార్ ఎవరికి నచ్చిందో వాళ్ళకు ఉంటుంది కదా. అట్లనే రాములమ్మకు అవి బొమ్మ గుర్రాలంటే బాగా ఇష్టం అట. కానీ వాళ్ళమ్మ ఆ గుర్రాలని ముట్టుకొని ఇచ్చేది కాదు. కానీ వాళ్ళ అమ్మకంటే ఎంత ఇష్టం. ఇప్పుడు మనకు ఇష్టం ఉన్నది కొనుక్కుంటాం, కానీ వాళ్ళ మమ్మే తయారు చేసేది కదా అది. అయితే మనం తీసుకోవచ్చు ఒకటి, కానీ తీసుకుంటే మనకు డబ్బులు రావు కదా. అట్లానే వాళ్ళ అమ్మ ఆ బొమ్మ గుర్రాలని ముట్టుకొని ఇచ్చేది కాదట. అవి నువ్వు ఆడుకోతందుకు కాదు అనేది వాళ్ళ మమ్మీ అనేదట. అవి నువ్వు ఆడుకోతందుకు కాదు అని అనేదట. ఇప్పుడు మన మమ్మీలు కూడా అంటారు కదా, ఇప్పుడు
మా పిన్ని కొడుకు ఉన్నాడు అనుకోండి, మా పిన్ని కొడుకు కోసం మా అమ్మ ఇప్పుడు మా పిన్ని కొడుకులు ముంబైలో ఉంటారు. అంటే మా పిన్ని అభిషేక్ అని మా తమ్ముడు ముంబైలో ఉంటాడు. అయితే అప్పటికి తన ఊరికి పోతే మన కొంచెం అవుతాం కదా. అయితే అప్పుడు మన ఇంటికి ఏమైనా బొమ్మలు తెస్తారు. ఆ బొమ్మల్ని మనం ఆడుకుంటా అంటే ఆ బొమ్మల్ని కాదు, నువ్వు ఆడుకునే తందుకు కాదు, అవి వాళ్ళకు వీళ్ళకు అని అంటుండే. కాకపోతే ఇక్కడ వాళ్ళ తల్లి ఏమంటుందంటే అవి ఆడుకునే తందుకు కాదు అంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ అట్లా అంటేనే కదా ఆమె తీసుకోకుండా ఉండేది. ఆమె తీసుకోకపోతే గుర్రాలు ఎక్కువ అవుతాయి, ఎన్ని ఉండే అన్నీ ఉంటాయి. ఆమె తీసుకుంటే డిక్రీసింగ్ అవుతుంది, డిక్రీసింగ్ అవుతుంది. ఆమె తీసుకోకపోతే ఎంత ఉండే అంతనే ఉంటుంది. ఒక గుర్రం బొమ్మకు పైసలు వస్తాయి. ఇప్పుడు ఆ గుర్రం బొమ్మ ఒకటి తీసుకున్నది అనుకో, ఆమెకు మళ్ళీ ఉప్పులు పప్పులు తినడానికి ఉన్నది కదా. అందుకే నువ్వు వాటితో ఆడితే అవి మాసిపోతాయి. ఇప్పుడు మన గలీజ్ హ్యాండ్స్ ఉన్నాయి అనుకోండి, మనం అంటే ఇట్లా మట్టి ఏమన్నా అంటింది అనుకోండి, ఇట్లా మట్టి అంటింది అనుకో చేతులకు, ఆ మట్టి అంటకపోయినా సరే, ఇప్పుడు మన చేతులు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఏదన్నా వైట్ టీ షర్ట్ ఉందా, ఆ వైట్ టీ షర్ట్ పైన ఒకసారి ఇట్లా తుడుచుకోండి, మనకు ఎంత చేతులు మురికి ఉంటే తెలిసిపోతుంది. అట్లానే మనము దేనన్నా ముడితే మాసిపోతుంది కదా. అందుకే వాళ్ళమ్మ నువ్వు అవి ఆడుకుంటే మాసిపోతే అని అంటుండేనంట. అవి నేను వాటిని అమ్మలేను. అవి మాసిపోయినా అనుకోండి, ఇప్పుడు ఎవరైనా కొనుక్కుంటారు వీటిని, ఏ మాసిపోయినా అవ్వ మాకేమద్దని పక్కకు పోతారు, పక్క షాప్కి వెళ్ళిపోతారు. అమ్మకపోతే మనకు పైసలు రావు, అమ్మకపోతే మనకు పైసలు రావు. మరి ఇప్పుడు మన ఫాదర్స్ అంతా కష్టపడుతుండ్రు కదా, దేనికోసం కష్టపడుతుండ్రు, మన కోసం కష్టపడుతుండ్రు, ఇంకా మన తిండి కోసం కష్టపడుతుండ్రు, అంతే కదా. ఇప్పుడు మన డాడీస్, మన ఫాదర్స్, మన మమ్మీస్ ఒకవేళ కష్టపడలేదు అనుకో ఎట్లుంటుంది, పైసలు రావు అంటారు. మరి మనం తినడానికి బియ్యం పప్పు, మనం తినడానికి బియ్యం పప్పు ఎట్లా చెప్పండి. ఇప్పుడు అవి మాసిపోతే మనం అమ్మలేము. ఇప్పుడు మన డాడీ పని చేయలేదు అనుకోండి, ఒక 2 days పని చేయలేదు అనుకోండి, అప్పుడు మనకు పైసలు రావు. మరి మనకు బియ్యం పప్పు ఎట్లా, అందుకే వాళ్ళు అమ్ముతారు, మనం పని చేస్తాం. ఓకే, అమ్మే వాళ్ళు అమ్ముకుంటారు, పని చేసేవాళ్ళు పని చేసుకుంటారు. కూరలు ఎట్లా కొనుక్కుంటాం చెప్పు. బియ్యం పప్పు కూరలు ఎట్లా కొనుక్కుంటాం మనం చెప్పండి. ఇప్పుడు మన డాడీ పనికి పోతలేడు అనుకోండి, మనం బియ్యం పప్పు కూరలు ఎట్లా కొనుక్కోలేము. నువ్వే ఒక చిన్న బొమ్మ గుర్రం చేసుకో. అయితే నువ్వే ఒక చిన్న బొమ్మ గుర్రం చేసుకో అని వాళ్ళ మమ్మీ చెప్పిందట. అమ్మ ఇట్లా అనగానే రాములమ్మ ఎగిరి గంతేసింది, పని మొదలు పెట్టింది. వాళ్ళ మమ్మట ఇట్లా అన్నదట, నువ్వే ఒక బొమ్మ గుర్రం చేసుకోమంటే వాళ్ళ ఎగిరి గంతేసిందట. అంటే ఇప్పుడు మన మమ్మీ కూడా ఏమైనా చేసుకోపో, మనకి నచ్చింది చేసుకోపో అని అంటే మనం ఎంత సంతోషపడతాం కదా. అట్లనే ఆమె ఎగిరి గంతేసిందట, పని మొదలు పెట్టిందట. రాములమ్మ తయారు చేసిన గుర్రం కాళ్ళు వంకరగా, తల ఒక పక్కకు వంగిపోయి, మొహం కూడా అదో రకంగా వచ్చింది. అంటే రాములమ్మ చేసిన కాళ్ళు వంగిపోయి, మొహం అంటే ఎట్లా ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా వచ్చింది. మనం ఇంతకుముందు చూసిన గుర్రాలలో ఇంత మంచిగా ఇట్లా లేదు, గుర్రాలు వేరే ఉన్నాయి. ఇంకా ఒక తల ఉంటుంది కదా, ఒక పక్కకు వంగిపోయిందట. గుర్రం అంటే ప్రాణం, అయితే గుర్రం అంటే ప్రాణం. వాళ్ళమ్మ చేసిన గుర్రాలను రోడ్డు పక్కనే ఒక వరుసలో పెట్టేది. రాములమ్మ కూడా తన చిట్టి గుర్రాన్ని పక్కన నిల్చోపెట్టేదంట. ఏమో వాళ్ళ మమ్మీ ఇప్పుడు ఎట్లాగో చేస్తుంది, పెడుతుంది అక్కడ. పెడితే ఇప్పుడు ఆమెనే పెడుతుండేనట. అయితే
ఆమె పెట్టేదంట మళ్ళీ పక్కకు. ఆమె చిన్ని గుర్రాన్ని ఆమె పక్కకు పెట్టేదట. ఒకరోజు ఎప్పటి వలె రాములమ్మ బొమ్మ గుర్రంతో ఆడుకుంటున్నది. అయితే ఎప్పట్లాగానే రాములమ్మ బొమ్మ గుర్రంతో ఆడుకుంటుందట. ఇంతలోనే అటుగా ఒక ఆమె వచ్చింది. ఇంతలోనే అటు నుంచి ఒక ఆమె వచ్చిందట. ఆమె చిన్న పిల్ల కూడా ఉన్నది. ఆమెతో చిన్న పిల్ల కూడా ఉన్నది. అంతోని చిన్నపిల్ల ఉన్నదట. వాళ్ళు మరి రాములమ్మ అంత వయసు ఉన్న ఆ పాప చేతిలో ఒక బొమ్మ ఉన్నది. ఆ బొమ్మ తన వద్ద ఉంటే బాగుండనుకున్నది. అయితే ఆమెంత ఏజ్ ఉన్న ఒక పాప చేతిలో ఒక బొమ్మ గుర్రం తన దగ్గర ఉంటే మంచిగా ఉండి అనుకున్నదట రాములమ్మ చూసి. అమ్మ, నాకు ఆ చిన్న గుర్రం బొమ్మ కావాలి. మమ్మీ, నాకు ఆ చిన్న గుర్రం కావాలి అంటే మనకి ఇప్పుడు నచ్చింది అనుకో టెడ్డీ బియర్, అది ఎవరి దగ్గర ఉండే కొనేసుకుంటాం కదా. అట్లా రాములమ్మకు ఆ పాప అనడం వినిపించింది. రాములమ్మకు ఆ పాప అట్లా అనుడు వినబడ్డదట. అట్లనే కొందాం అన్నది వాళ్ళమ్మ. వాళ్ళమ్మ అన్నదట, ఏమన్నదట, అట్లనే కొందాం. ఇప్పుడు మన మమ్మీలు కూడా అంటారు కదా, ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఉన్నదంటే అది నాకు కూడా కావాలి మమ్మీ అంటే అట్లనే కొందాం అని అంటారు మన మమ్మీలు కూడా. కొందాం అని అంటారు. మరి కొందాం అంటారు. ఆ చిన్న గుర్రం బొమ్మ ధర ఎంత అని అడిగింది. ఆ చిన్న గుర్ర బొమ్మ ధర ఎంత అని అడిగిందట ఆమె. అది అమ్మేటందుకు కాదమ్మా, రాములమ్మ తల్లి చెప్పింది. అది అమ్మేటందుకు కాదమ్మా అని రాములమ్మ వాళ్ళ తల్లి చెప్పిందట. అది సరిగ్గా రాలేదు. మిగిలిన వాటిలో నుండి నీకేది కావాలంటే అది తీసుకో. ఇది మంచిగా రాలేదు, నీకు మిగిలిన వాటిలోకి వెళ్ళి ఏమన్నా తీసుకో అని అన్నదట. ఇదే బాగుంది కదా అని ఒక దాన్ని చూపింది. పాప ఒప్పుకోలేదు. పాప ఒప్పుకోలేదు. పాప అన్నదట. ఒప్పుకోలేదట ఆమె. ఇదేం మంచిగా లేదు, నాకు అదే కావాలి. ఇదేం మంచిగా లేదు, నాకు అదే కావాలంటుందట ఆ పాప కూడా. తర్వాత ఏమవుతుందో మరి చూద్దాం. నాకు అదే కావాలి. దాని మొహం ముద్దుగా ఉంది. పాప మంకు పట్టింది. పాప మంకు పట్టిందట. అంటే మంకు పట్టిందట. నాకు అదే కావాలి. నాకు గుర్రం బొమ్మ ముద్దుగా ఉన్నది, దాని ఫేస్ ముద్దుగా ఉన్నది అని పాప మంకు పట్టిందంట. దాని తల వంకరగా ఉందమ్మా. రాములమ్మ తల్లి నచ్చజెప్పిందట. దాని తల వంకరగా ఉంది కదా, నువ్వు వేరేది తీసుకో అని అట్లా అన్నా కూడా, రాములమ్మ తల్లి నచ్చజెప్పినా కూడా ఆ పాప ఏం చేసిందో మరి చూద్దాం. రాములమ్మ తల్లి నచ్చజెప్పిందంట. మరి ఏమైందో ఈ కథలో చూద్దాం. వీటిలో నుండి ఇంకేదన్నా తీసుకో, రాములమ్మ తల్లి చెప్పింది. వీటిలో నుండి ఇంకేదన్నా తీసుకో అని రాములమ్మ తల్లి చెప్పిందట. నాకు అదే కావాలి, ఇంకేది వద్దు. నాకు అదే కావాలి, నాకు ఇంకేది వద్దు అట్లా చెప్పిందంట. పాప ఏడుపు మొదలుపెట్టిందట. ఇక ఏడుసుడు చాలు చేసిందట. నీకు ఎక్కువ డబ్బు ఇస్తా, మా పాపకు ఆ చిన్ని గుర్రాన్నే ఇవ్వు అని పాప తల్లి అన్నది. నీకు ఎక్కువ పైసలు ఇస్తా, మా పాపకు ఎక్కువనే అదే నీకు ఎక్కువ డబ్బులు ఇస్తా, మా పాప అడిగిందే, మా పాప మెచ్చుకున్నదే అదేమో అని అంటుందట.
ఇగో అంటూ రాములమ్మ గుర్రాన్ని ఆ పాప చేతికిచ్చింది. రాములమ్మ కండ్లలో నీళ్లు తిరిగాయి. రాములమ్మ ఇగో అనుకుంటా ఆమె చేతికి ఇచ్చిందట అది గుర్రం. రాములమ్మ కండ్లలో నీళ్ళు వచ్చినాయట. అమ్మ చేసిన పెద్ద గుర్రం తనకు అవసరం లేదు. వాళ్ళ మమ్మీ చేసిన పెద్ద గుర్రం అవసరం లేదట. తను చేసుకున్న చిన్న గుర్రమే తనకు కావాలి. ఆమె వేసుకున్న చిన్న గుర్రమే ఆమెకు కావాలట. నీ దగ్గరంతా మంచి బొమ్మ ఉండగా నా గుర్రమే నీకు కావాల్సి వచ్చిందా అని పాపను అడగాలనుకున్నది. కానీ మీదికి ఏం అనలేదు. తల అటు ఇటు తిప్పుకొని కండ్లలో నీళ్లు తుడుచుకున్నది. ఇంతలో వెనక నుంచి తన చేతిలో ఏదో పెట్టినట్లు అనిపించి కిందికి చూసింది. ఆమె చేతిలో ఏదో పెట్టినట్టు వెనక నుంచి ఆమె కనిపించి కిందికి చూసిందట. అది బొమ్మ, అందమైన బొమ్మ. అది బొమ్మనట, అందమైన బొమ్మనట. ఏడవకు అన్నది పాప. ఏడవకు అన్నదట పాప. అన్నదట ఏడవకు అని. నువ్వు నా బొమ్మ తీసుకో రాములమ్మ వైపు చిరునవ్వుతో చూస్తూ మెల్లిగా చెప్పింది. అంటే పాప చెప్పిందట. రాములమ్మకే చూసుకుంటా సన్నగా నవ్వి చెప్పిందట మెల్లగా. నిజంగా నీ గుర్రం చాలా బాగుంది అని చెప్పిందట. నిజంగా నీ గుర్రం మంచిగా ఉంది అని చెప్పిందట. రాములమ్మ తన చేతిలో ఉన్న బొమ్మ దిక్కు చూసింది. రాములమ్మ ఆమె చేతులు ఉన్న బొమ్మ దిక్కు చూసిందట. బొమ్మ మంచిగున్నది. గుర్రం బొమ్మ ఎప్పుడైనా చేసుకోవచ్చు. బొమ్మ మంచిగున్నది, గుర్రం బొమ్మ ఎప్పుడైనా వేసుకోవచ్చు అని అంటుందట. కన్నీళ్ళు శుభ్రంగా తుడుచుకొని పాప వైపు చూసి రాములమ్మ కూడా నవ్వింది. ఆమె కూడా నవ్విందట. రాములమ్మ పాప వైపు చూసి ఆమె కూడా నవ్విందట. టాటా చెప్పింది. టాటా చెప్తాం కదా, బాయ్ బాయ్ సీ యూ టాటా అట్లా చెప్పేస్తాం కదా. ఆమె కూడా టాటా చెప్పింది. ఫ్రెండ్స్, ఈ 9th లెసన్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్. ఇంకా నేను ఒక్కటి అడుగుతా, మీకు నేను చెప్పిన లెసన్స్లలో మీకు ఏ లెసన్ నచ్చిందో కామెంట్ చేయరా ప్లీజ్. బాయ్.